లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరాంతం శ్రీరామచంద్రం చరణం ప్రసద్యే. మరి జై శ్రీరామ్. ఎందరో మహానుభావులు మన ముచ్చట యూట్యూబ్ విభాగానికి స్వాగతం, సుస్వాగతం. వీక్షకులందరికీ కూడా మరి నమస్కారములు. మరి ఈరోజు మరొక్క ముఖ్యమైన సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది. విషయంలోకి వెళ్ళిపోదాం. మరి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం మరి అప్పాజిపల్లి అప్పాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొలువైన అద్భుతమైన ఊరిలో, అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ చూసినా అప్పాద్రి లక్ష్మీ నరసింహస్వామి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఆ అప్పాజిపల్లి గ్రామంలో మళ్ళీ మరి సీతా రామచంద్ర లక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన, వాల్మీకి వారి జీవిత చరిత్రను రచించిన వాల్మీకి కూడా అదే గ్రామంలో 8, 9, 10వ తేదీలలో కొలువవుతున్న వేళ మరి నాకైతే తెలియదు వాల్మీకి అంటే బోయ కులము, బోయవాడని అన్నాను, కానీ వాల్మీకి అంటే బోయవాళ్ళనే వాల్మీకి మరో పేరు అంటారని తెలుసుకున్నాను. మరి ఎన్ని కులాలు, ఇన్ని రకాల వ్యక్తులు ఉంటారని కూడా, అందుకే చరిత్ర తెలుసుకోవాలి, అందుకే కొత్త కొత్త ప్రదేశాలు తిరగాలి. మరి ఎందుకంటే మన ఊర్లో అలాంటి కులాలు లేవు కనుక మనకు ఇంకా వేరే కులం ఉందన్న సంగతి తెలియదు. మరి చరిత్ర తెలుసుకుంటే మహానుభావులను కలుస్తుంటే ఎన్ని రకాల కులాలు ఉన్నాయో, ఎంతమంది రకరకాల వ్యక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. మరి సీతారామచంద్ర రామాయణాన్ని రచించిన వాల్మీకి మరి అప్పాజిపల్లి గ్రామంలో కొలువవుతున్న వేళ మరి వాల్మీకి సోదరులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరి మా ఊళ్ళైతే, మా చుట్టుపక్కల అయితే వాల్మీకి ఉన్నారనేది నాకైతే తెలియదు, మా ఊళ్ళో అయితే లేరు. అయితే నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఈ మధ్యనే తెలిసింది, గట్టిపల్లపల్లి గ్రామంలో వాల్మీకి సోదరులు ఉన్నారని తెలిసింది. మరి అప్పాజిపల్లి గ్రామం నుంచి గట్టిపల్లపల్లికి ఆహ్వాన పత్రిక తీసుకొని గట్టిపల్లపల్లిలో ఉన్న వాల్మీకి సోదరులను కూడా మరి అప్పాజిపల్లి గ్రామానికి మరి అప్పాజిపల్లి భక్త బృందం వచ్చి మరి ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అప్పాజిపల్లి గ్రామస్తులకు మరి గట్టిపల్లపల్లి గ్రామస్తులకు ఇరువురికి కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. అయితే మనకు వాల్మీకి సోదరులు అప్పాజిపల్లి వాల్మీకి సోదరులు మనల్ని ఏమన్నారంటే, ఎక్కడ ఉన్న వాల్మీకి సోదరులు ఉమ్మడి నాగర్ కర్నూలు జిల్లానే కాదు, పాలమూరు జిల్లా, దాంతోపాటు రంగారెడ్డి జిల్లాలో మరి ఈ సమాచారం ఎంతమందికి తెలిస్తే అంతమందికి కూడా అన్ని సౌకర్యాలను కూడా వాళ్ళు ఆ గ్రామంలో మనకు కల్పిస్తున్నారు. కావున వాల్మీకి సోదరులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ మూలకు ఎక్కడ ఉన్నా వాల్మీకి సోదరులు మరి ఈ అప్పాజిపల్లి గ్రామానికి విచ్చేసి ఆ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన పాలు పంచుకొని కృతజ్ఞులు కావాలని వారు పిలుపునివ్వడం జరిగింది. మరి అప్పాజిపల్లి గ్రామం తరపున, అప్పాజిపల్లి వాల్మీకి కమిటీ తరపున, సోదరిమణులందరి తరపున కూడా మన ఊరు మన ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సమాచారాన్ని మనకు అందించడం జరిగింది. కావున వారి తరపున మనము ఇట్టి సమాచారాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న వాల్మీకి సోదరి మనులందరికీ కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆత్మీయ ఆహ్వానము, స్వాగతం, సుస్వాగతం. 8, 9, 10వ తేదీ విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్టలు జరుగుతున్నాయి. కావున ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ వాల్మీకి మహర్షి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోని తప్పకుండా 10 మందికి తక్షణమే మీరు చూసిన వెనువెంటనే మరి ప్రతి ఒక్కరికి అన్ని గ్రూపులోకి ఫార్వర్డ్ చేసి ఈ అద్భుతమైన కార్యక్రమంలో
మీరు ఫార్వర్డ్ చేసి మీ కార్యక్రమం ద్వారా వాళ్ళు వచ్చినట్టయితే ఆ పుణ్యంలో మీరు కూడా పాలు పంచుకునే అవకాశం లభిస్తుంది కనుక మరి నా వీడియోని తప్పకుండా అన్ని గ్రూపులలో సందేశం పంపిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి, కింద వాక్యాల పెట్టి ఉంటుంది. ఇంకా మీరు చాలా సూచనలు కూడా అందిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై వాల్మీకి, జై జై వాల్మీకి, జై సనాతన ధర్మం, జై జై సనాతన్.